దేశంలో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది దుఃఖముతో ప్రార్థనలు విజ్ఞాపనలు సలిపారు. అలా విజ్ఞాపనలు చేసిన అందరికీ కూడా క్రీస్తునందు దైవ సేవకుల యొక్క పక్షంగా నేను హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీ కన్నీరు వృధా కాలేదు, మీ గుండెల లోతుల్లో ఉండేటువంటి దుఃఖం వృధా కాలేదు. దేవుడు ఒక మార్వలెస్గా, ఒక అద్భుతమైనటువంటి రీతిలో దీన్ని తిరిగి పునర్నిర్మించుకోవడానికి దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించాడు. ఈ పునర్నిర్మాణం ఏదైతే ఉందో దీనికి ముందు నేను చెప్పినట్లుగానే దుఃఖం ఉంది, వేదన ఉంది, కన్నీరు ఉంది. ఈ రోజున మనం అందరం కూడా ఆ దుఃఖంలో నుంచి బయటపడి, ఆ వేదనలో నుంచి బయటపడి తిరిగి సమాజానికి మునుపటి కంటే ఘనమైనటువంటి పరిచర్యలను అందించడానికి ఈ రోజున ఇక్కడ నిలబడ్డాం. నేను హృదయపూర్తిగా దైవ సేవకులు వివేక్ గారి విషయంలో, యవనస్తుడైన ప్రశాంత్ విషయంలో, కుటుంబం విషయంలో, సమాజం విషయంలో హృదయపూర్తిగా కోరుతున్నాను. నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మునుపటి కంటే ఘనమైనటువంటి పరిచర్య దేవుడు ఇక్కడ జరిగించబోతున్నాడు, జరిగించాలి అని కోరాను. అలాగే దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన ప్రతి ఒక్కరు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అది వ్యక్తిగతంగా నెహెమ్యాకు ప్రతికూలం కాదు, నెహెమ్యా కుటుంబానికి ప్రతికూలం కాదు, దేవుని సేవకు ప్రతికూలం. ఆ దేవుని సేవకు కలిగిన ప్రతికూల వాతావరణానికి కన్నీరు జవాబిచ్చాయి. దేవునికి స్తోత్రం. వారి గుండెల లోతుల్లో ఉన్న ఆవేదన జవాబిచ్చింది. దేవుని పిల్లలారా, మన నోటి మాటలు కొన్నిసార్లు జవాబులను ఇవ్వవు. అలాగే మన యొక్క అర్జీలు, మన రిక్వెస్ట్లు జవాబులు ఇవ్వవు. కానీ మన కన్నీరు ఖచ్చితంగా జవాబిస్తుంది. మన కన్నీరు దేవుని కవిలలోనికి వెళుతుంది. ఎందుకు కన్నీరు కారుస్తున్నామో దేవుడు గమనిస్తూ ఉంటాడు. సమాజానికి మేలు కలగాలి, సమాజం దీవించబడాలి, సమాజం ఆశీర్వదించబడాలి. నశించిపోతున్న ప్రజలు అనేక మంది దేవుని కృపలోనికి, దేవుని కృపా కౌగిలిలోనికి రావాలి. ఇదే ఆశ అయినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాని కొరకే దేవుడు ఈ రోజున చాలా అద్భుతమైన రీతిలో మీరందరి ప్రార్థనల ద్వారా, మీ కన్నీటి ద్వారా సమాజంలో, సంఘాలలో అనేక మంది వ్యక్తులు, వాస్తవంగా వివేక్ గారు ఎవరో తెలియని వ్యక్తులు జరిగినటువంటి సంఘటనల గురించి కన్నీరు కార్చారు. వివేక్ గారిని ఏనాడు ఆయన ముఖాన్ని పర్సనల్గా చూడలేదు, వివేక్ గారి కుటుంబాన్ని చూడలేదు, ఈ మందిరాన్ని చూడలేదు. కానీ దేవుని యొక్క పనికి కలిగిన అవాంతరాన్ని గమనించినప్పుడు అందరూ ముక్త కంఠంతో ప్రార్థించారు. నేను ఏ స్థలానికి వెళ్ళినా ఆ స్థలాలన్నిటిలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి, అనేక మంది ఈ మందిరాన్ని గురించి వారు అడిగారు, అలాగే ప్రార్థించారు. దేవుని యొక్క సాన్నిధ్యంలో వారు మొరపెట్టారు. దాని యొక్క ఫలితమే ఈ రోజున ఈ విధంగా అనేక మంది హృదయాలలో దేవుడు కార్యం చేసి దీని యొక్క పునర్నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడానికి కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంతమంది ఇక్కడ మీరందరూ కూడా అభిషిక్తులు, ఘనమైన రీతిలో లక్షలాది మంది ప్రజలకు సేవ చేస్తున్న దైవ సేవకుల పాదాలు ఇక్కడ ఉన్నాయి. అనేక మంది జీవితాలను ప్రభావితం చేసే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వీరందరూ అనేక సార్లు ఇక్కడికి వచ్చి దైవ సేవకులను పరామర్శ చేసి ధైర్యపరిచి వెళ్ళారు. ఈ రోజున మీరందరూ ఇక్కడ ఉండడం మరింత గొప్ప ధైర్యాన్ని, గొప్ప స్ఫూర్తిని దైవ సేవకునికి ఇస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నోట్లో నుంచి మాట రావడం కష్టమే వివేక్ గారికి. కానీ ఈ రోజున ఆ దుఃఖం ఉంది అని నేను అనడం లేదు. గుండెల నిండా ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాన్ని వాళ్ళు వీక్షిస్తున్నారు కనుక ఈ రోజున ఏదైనా గద్గద స్వరం అంటూ వచ్చిందంటే అది ఆనందంలో నుంచి వచ్చిందే కానీ మొన్నటి దుఃఖంలో నుంచి కలిగేది కాదు. ఈ రోజున దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఆనందంతోనే ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా మనం ముందు కొనసాగింప చేసుకుందాం. దేవుని ఆవరణలో దేవుని మహిమను రాబోతున్న దినాల్లో ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ప్రజలు చూచుదురుగాక. దేవుని యొక్క మహిమ ప్రభావములు ఇక్కడ కనబడునుగాక. దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రజలు చూచుదురుగాక.
దేవుని స్పర్శను ప్రజలు అనుభవించుదురుగాక. ఇక్కడ అద్భుతమైన రీతిలో దేవుని సామ్రాజ్యము కొరకు అద్భుతమైనటువంటి ప్రజలు, ఏ విధమైన కళంకము లేని సమాజము ఇక్కడ సిద్ధపరచబడి దేవునికి పెండ్లి కుమార్తెగా ముస్తాబై అక్కడ కూర్చుండబెట్టే సమాజముగా ఈ సమాజాన్ని మరింతగా దేవుడు తీర్చిదిద్ది నడిపించునుగాక. అందరం కలిసి చేతులు పైకెత్తి మరొకసారి ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీ కృపా కార్యము కొరకై స్తోత్రం. ఈ కృపా సమాజమును బట్టి స్తోత్రం. నీ కృపను నీవు విడిచిపెట్టలేదు, అందుకై స్తోత్రం. నీ కృపను అధికము చేస్తున్నావు, అందుకై నీకు స్తోత్రం. నీ కృప అంతటి కొరకై నీకు స్తోత్రం అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో దైవజనులు జ్యోతిరాజు గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మరొకసారి ఉదయకాల సమయమందు నీ పాదాలు చెంతకొస్తున్నాం. ఇంతవరకు నీ కృప చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ బలపరుస్తూ, సదాకాలము మీతో ఉన్నాను అని చేసిన వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తూ, మా జీవితాల్లో నింపుతున్న సంతోషం కొరకై నీకు స్తోత్రాలు నాయనా. శోధించబడిన మీదట సువర్ణముగా మార్చిస్తానని వాగ్దానం చేసిన దేవుడవు, మునుపటి కంటే అధికమైన మహిమతో ఈ మందిరం యొక్క మహిమను నింపినందుకొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో తండ్రి, నీ దాసులను తల్లి గర్భములో రూపింపబడక మునుపు ఎన్నుకొని ప్రతిష్ఠించుకొని నీ కొరకు సాక్షులుగా, సాధనాలుగా నిలవబెట్టుకొని అన్యజనులు వెలుగుగా మీరు ఉంచినందుకొరకు స్తోత్రాలు నైనా. తండ్రి, జరిగినటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఇదిగో నాయనా, భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ, తెలుగు ప్రజలందరూ కూడా కన్నీరు గార్చి ప్రార్థించి, ఇదిగో ప్రభువా, వారు తెలియజేసినటువంటి స్పందనను బట్టి అతి త్వరలోనే మరలా ప్రభువా ఈ మందిర నిర్మాణం జరిగించబడి ఈ రోజున ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి మాకు చూపిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది దైవజనులు సమూహముగా చేర్చబడి, ఎంతమంది విశ్వాసులు నాయన వేల సంఖ్యలో చేర్చబడి, ప్రముఖుల నాయకులను ఇక్కడ మా మధ్యకు నడిపిస్తూ మీరు చూపుచున్న ఈ గొప్ప కార్యాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇది కేవలము మీ నామమునకు మాత్రమే మహిమ. ప్రభు నీకు స్తోత్రాలు నాయనా. మీకు మాత్రమే మహిమ కలుగునుగాక తండ్రి. మీ నామమే స్తుతించబడునుగాక ప్రభు. మరొకసారి దినం జరుగుచున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. ఇదిగో నాయనా, వచ్చుచున్న ప్రతి భక్తులను, దైవజనులను ఆశీర్వదించి నీ కృపలతో నడిపించి, మరి ప్రాముఖ్యంగా వివేక్ అయ్య గారిని, ప్రశాంత్ అయ్య గారిని, వారి కుటుంబాలను ఇంకా నీ కృపతో బలపరిచి, మునుపటి కంటే అధికమైన అభిషేకముతోనూ ఆశీర్వాదాలతోనూ బిడ్డలను బలపరిచి, ఇంకా ఘనమైన పరిచర్యలు ఈ స్థలంలో జరిగించబడటానికి మీరే కృప చూపించి నడిపించి సహాయం చేసి మహిమను పొందుమని యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి.